హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మెడ చుట్టూ ఉన్న నలుపు, మోచేతులు, మోకాళ్ళపై ఉండే నలుపుని ఈజీగా ఇంట్లోనే రిమూవ్ చేసుకోవడం కోసం ఒక సింపుల్ టిప్ చూపిస్తాను. సో దానికోసం ముందుగా ఇలా ఒక బనానా తీసుకోండి. మరీ పచ్చిదొద్దు, మరీ పండుదొద్దు. సో దీన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. బనానా మన స్కిన్ సైజ్ని హైడ్రేట్ చేస్తుంది, అలాగే కొల్లాజన్ని ప్రొడ్యూస్ చేసి స్కిన్ చాలా టైట్ అయ్యేలా చేస్తుంది. అలాగే బనానాలో ఉండే పొటాషియం, విటమిన్ ఈ అండ్ సి మన స్కిన్ లుక్ చాలా క్లియర్ అండ్ గ్లో అయ్యేలా చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్డ్ని తీసుకుంటున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేయండి ఇందులో. సో ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేయండి. ఇది మన స్కిన్పై ఒక బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఈ అమౌంట్ ఎక్కువ తీసుకోవాలి, ఈ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే మీరు కొంచెం వీటిని పెంచుకోండి. నేను ఇప్పుడు ఒక కాఫీ పౌడర్ ఇందులో వేస్తున్నాను. సో నేను మెడకి చేతులకు రాసుకుంటున్నాను. సో నేను ఇలా ఎక్కువ తీసుకుంటాను. కాఫీ పౌడర్ మన స్కిన్పై పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి న్యాచురల్గా గ్లో అయ్యేలా చేస్తుందండి. అలాగే డార్క్ ప్యాచెస్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో గ్లిజరిన్ యాడ్ చేస్తాను. గ్లిజరిన్లో ఉండే యాంటీ మైక్రోబయల్ ఎఫెక్ట్ వల్ల ఇది మన స్కిన్పై డీప్లీ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అలాగే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే స్కిన్ చాలా బ్రైట్ అయ్యేలా కూడా చేస్తుంది. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి చేతులపై, మెడపై అప్లై చేయండి. 30 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేయండి. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేయాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.